ఇరాన్పై ఇజ్రాయిల్ అండ్ అమెరికా చేస్తున్న యుద్ధం. అసలు ఈ యుద్ధం ఎందుకు వచ్చింది? ఈ యుద్ధం ఆగేలాంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఈ యుద్ధం వల్ల జరిగే నష్టం ఏంటి? రేపు జరగబోయే ఏదైనా మంచి ఉంటుందా? ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరీ ముఖ్యంగా వాట్ నెక్స్ట్, యుద్ధం తర్వాత ఏం జరగబోతుంది, ప్రపంచం మొత్తంలో కూడా ఏ దేశం ఏమి ఆలోచించబోతుంది, ఏ దేశం ఏ పొజిషన్లో ఉంటుంది, ఈ యుద్ధం వల్ల ఇరాన్ ఈరోజు అగ్రగామిగా మారుతుందా, చైనా అగ్రగామిగా మారుతుందా, రష్యా ఉంటుందా, లేదంటే మధ్యలో మధ్యస్థంగా ఉన్న భారత్ ఉంటుందా, లేదంటే యథావిధిగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అమెరికా ఉంటుందా, లేదంటే ఇజ్రాయిల్ ప్రధానంగా ఉంటుందా? ఇలాంటి అనేక డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. సరే, యుద్ధం ఎలా జరుగుతుంది, ఎక్కడ ఏది బ్లాస్ట్ అవుతుంది, జరుగుతున్న నష్టం ఏంటి, ఎవరిని ఎక్కడ రక్షిస్తున్నాం, ఇలాంటి అనేక విషయాలు అందరం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ వాట్ నెక్స్ట్ అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకే మగధా న్యూస్ ఆ విషయాన్ని ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఎస్, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ వార్. ఏ వార్ గురించి మాట్లాడాలి అన్నా మన అందరికీ గుర్తుండాల్సింది రెండవ ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం ఎక్కడి వరకు జరిగింది? యూరోపియన్ కాలనీస్ వరకు కూడా ఆ ఎఫెక్ట్ వచ్చి పడిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అందులో ఎలాంటి నష్టం జరిగింది? ఆర్థికంగా భయంకరమైన నష్టం జరిగింది. కానీ దాన్ని అంచనాలని కనీసం అంచనాకి కూడా అందనంత ఆర్థిక నష్టం జరిగింది. అలాగే ప్రాణ నష్టాన్ని మాత్రం లెక్కలేయొచ్చు. దాదాపుగా 5 కోట్ల మంది నిట్ట నిలువున ప్రాణాలు కోల్పోయిన అతిపెద్ద యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం. ఆ 5 కోట్ల మందిలో దాదాపుగా 60 లక్షల మంది ఇజ్రాయెల్కి సంబంధించిన వారే ఉన్నారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏ దేశానికి చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చినా, ఏ దేశానికి మధ్య ఏ బాంబు ఇటు నుంచి అటు వెళ్ళినా, అటు నుంచి ఇటు వెళ్ళినా అందరికీ ఒక భయాందోళన మొదలవుతుంది. మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా, ఇదే మూడో ప్రపంచ యుద్ధ సంకేతాలా అని. ఎస్, ఖచ్చితంగా అలాంటి డౌట్స్ అందరికీ రావడంలో ఎలాంటి డౌటు కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ఐటీ టెక్నాలజీ, అలాగే డిఫెన్స్ బలం, అణ్వాయుధాలని ఏ దేశానికి ఆ దేశం సమకూర్చుకోగలుగుతుంది. అలాగే పెద్ద దేశాలు చిన్న దేశాలకి సపోర్ట్గా, మద్దతుగా ఆర్మీ వెపన్స్ని కానీ, లేదంటే డిఫెన్స్ సపోర్ట్ లాంటిది ఆర్మీల సపోర్ట్ కానీ ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్నల్గా దేశానికి ఉన్న లింక్స్ కావచ్చు, ముఖ్యంగా అంటే డిఫెన్స్ స్ట్రెంగ్త్ కానీ, డ్రోన్స్ పవర్ కానీ, మిసైల్స్ తయారు చేయడం కానీ, ఈ దేశం నుంచి ఆ దేశం తెచ్చుకోవడం కానీ, ఇలా ఏ దేశానికి ఆ దేశం తన రక్షణ రంగంలో ఇబ్బడి ముబ్బడిగా తన బలాన్ని, తన అణ్వాయుధాలని, అలాగే తన వెపన్స్ని, తన ఆర్మీని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెంచుకుంటున్నారు. అది ఇప్పుడు ఏఐ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత అది ఇంకాస్త విస్తృత రూపంలోనే ఉంది. అది ఏ దేశం కూడా ఇందులో మినహాయింపు కాదు. అది అలా ఉండాలి కూడా. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇది ఎంతవరకు మంచిది? ఎందుకంటే ఈనాడు ప్రతి దేశం కూడా ఒక దేశం ఇంకో దేశం మీద ఫార్మాలో కానివ్వండి, లేదంటే క్లాత్స్ కానివ్వండి, లేదంటే అగ్రికల్చర్ బేస్డ్ కానివ్వండి, ఏదైనా సరే, లేదంటే వస్తువులు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, న్యాచురల్ గ్యాసెస్ కానివ్వండి, ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడేలాంటి పరిస్థితులు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఆధారపడేలాంటి పరిస్థితులు ఉన్నాయి. అవి ఎక్కడి వరకు అంటే ఒక రకంగా గ్లోబల్ ఎకానమీ లింక్స్ అన్నీ కూడా ఏర్పడిన పరిస్థితి ఉందన్నమాట. అంటే గ్లోబల్గా ఎకానమీ లింక్స్ అన్ని ఏర్పడిన పరిస్థితి ఉంది. అంటే ఏ దేశానికి అక్కడ ఏ నష్టం వచ్చినా సరే ఈ దేశానికి కూడా దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్ తగిలేలాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం తరువాత ఏం జరగబోతుంది? సరిగ్గా 6 పాయింట్లు నేను చెప్పబోతున్నాను. సరిగ్గా 6 పాయింట్లు. ఏం జరగబోతుంది, ఏం కోరుకుంటుంది ఈరోజు ప్రపంచం, ఏ దేశం ఏమి ఆశిస్తుంది, మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ 6 పాయింట్లు ఏంటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, షియా ముస్లింలకు, సున్నీ ముస్లింలకు మధ్య అతిపెద్ద కన్ఫ్లిక్షన్ రాబోతుంది. అంటే వీరిద్దరి మధ్య అతిపెద్ద అగాధం జరగబోతున్న పరిస్థితికి కారణం అయ్యేలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇది నెంబర్ 1. అంటే ఎందుకు అంటే ఇక్కడ చిన్న విషయం తెలియాలి. సున్నీ ముస్లింలు ఏంటి, షియా ముస్లిమ్స్ ఏంటి అన్న విషయం తెలియాలి. సున్నీ ముస్లిమ్స్ అనేది ఏంటి అంటే వాళ్ళు మహమ్మద్ ప్రవక్త అని భగవంతుడిగా, వారి దైవంగా భావిస్తూ ఉంటారన్నమాట. అంటే సౌదీ అరేబియా ప్రిన్స్ క్రౌన్ ఎవరైతే ఉన్నారో ఈ సున్నీ ముస్లిమ్స్ అందరికీ కూడా ఆయన రాజు, ఆయనే కింగ్ అనమాట. ఆయన చెప్పేదాని ప్రకారంగా ఈ సున్నీ ముస్లిమ్స్ అంతా నడుచుకునేలాంటి ఒక రూల్ ఉంది. అలాగే మరి షియా ముస్లిమ్స్ ఏంటి? షియా ముస్లిమ్స్ ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్తకి అల్లుడుగా ఉన్న వ్యక్తి, అంటే ఆయన్ని దేవుడిగా భావిస్తూ ఉంటారు వీరంతా షియా ముస్లిమ్స్ అనమాట. అంటే నిజానికి మహమ్మద్ ప్రవక్త అల్లుడి తరపు వారందరూ కూడా షియా ముస్లిమ్స్ అనమాట.
ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త కొడుకుల తరపు ఉన్న వాళ్ళందరూ కూడా సున్నీ ముస్లిమ్స్. కాబట్టి ఏమర్థమవుతుంది అంటే రేపు యుద్ధం ముగిసిన తరువాత అయినా సరే ఫస్ట్ వచ్చే ఒక అతి పెద్ద అగాధం ఏంటంటే సున్నీ ముస్లింలకు అలాగే షియా ముస్లిమ్స్కు మధ్య రాబోయే అతి పెద్ద అగాధం అన్నమాట. ఇది నెంబర్ 1. అలాగే నెంబర్ 2, ఇలాంటి యుద్ధాలు జరిగే సమయంలో గోతికాడు నక్కలాగా కాచుకుని ఉండే చైనాకి రేపు ఏం జరగబోతుంది అనేది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది ఇరాన్కి చైనా చేస్తున్న సాయం. ఎస్, లిట్మస్ టెస్ట్ లాంటిదే చైనా చేస్తున్న సాయం ఇరాన్కి. ఎందుకంటే ఇరాన్కి ఆయుధాలు సమకూర్చడంలో చైనా ముందుంది, అలాగే టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఇక్కడ ఇరాన్ గెలిచింది అంటే గనక ఖచ్చితంగా చైనా గెలిచినట్టుగానే చూడొచ్చు. అంటే చైనా తయారు చేస్తున్న వస్తువులు ఏవైతే ఉంటాయో మనం చైనా వస్తువులు చైనా బజారు లాగా తక్కువ చేసి అంటే చీప్ క్వాలిటీ లాగా చూస్తుంటాం కదా, మరి చైనా అలాంటి క్వాలిటీని తయారు చేస్తుందా, లేదంటే శివకాశి టపాసులు లాంటి చాలా పవర్ఫుల్ బాంబ్స్నే తయారు చేస్తుందా ఏంటో మరి చూడాలి. ఎందుకు అంటే ఇక్కడే తన డిఫెన్స్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అలాగే చైనా డామినెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చైనా సరిగ్గా అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇరాన్కి పూర్తిగా సహకరిస్తూ అమెరికా మీద అలాగే ఇజ్రాయెల్ కంటే కూడా అమెరికా టార్గెటెడ్గా చైనా చేస్తున్న ఈ యుద్ధంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. చైనా ఇక్కడ నిలబడుతుందా అంటే ఇరాన్ చేసే యుద్ధాన్ని బట్టే వాట్ నెక్స్ట్ చైనా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో చైనా బాంబులు తుస్సుమంటాయా, భారీగా పేల్తాయా తెలియాలి. ఇది నెంబర్ 2. అలాగే నెంబర్ 3, మల్టీపోలార్ వరల్డ్ ఏర్పడవచ్చు. అంటే ఏంటంటే ఇప్పటికి యూరప్ అండ్ అమెరికానే అగ్రరాజ్యంగా ఉంది కదా, అంటే పర్టికులర్గా అమెరికా సెంట్రిక్గానే నాటో పవర్ అంతా కొనసాగుతూ ఉంది. కాబట్టి అది కాస్త ఏషియన్ కంట్రీస్కి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయా అనే దాని పట్ల కూడా మొత్తం ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అంటే భారత్, చైనా, రష్యా ఈ ఏషియన్ కంట్రీస్లో కీలకమైన దేశాలు. కాబట్టి ఈ పవర్ ఏమైనా ఇటు ఏషియన్ కంట్రీస్లోకి ట్రాన్స్ఫర్ అయితే గనక బలమైన దేశాల జాబితాలో భారత్ కూడా ఉండొచ్చు మరి. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఏం జరగబోతుంది, 3వ పాయింట్గా చూస్తున్నది ఏంటి అంటే ఇది పవర్ మారుతుందా లేదా అనేది 3వ పాయింట్. అలాగే నెంబర్ 4, ఒకవేళ ఇదే జరిగితే గనక అంటే పవర్ షిఫ్టింగ్ గనక యూరప్ అండ్ అమెరికా నుంచి షిఫ్ట్ అయ్యి ఏషియన్ కంట్రీస్ సైడ్ వచ్చింది అంటే గనక డాలర్ పతనం అనేది స్టార్ట్ అవుతుంది. నేను చెప్పాను కదా ఎర్ర జర్నలిజంలో డాలర్పై భారత యుద్ధం అని. అదే జరిగితే గనక మళ్ళీ బ్రిక్ కరెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే బ్రిక్ కరెన్సీ రావచ్చు, లేదంటే డాలర్ ప్లేస్లో ఇంకే కరెన్సీ అయినా వచ్చి కూర్చోవచ్చు. అది ఏ కరెన్సీ అయినా అంటే చైనాది కావచ్చు, రష్యాది కావచ్చు, లేదంటే భారత్కి కావచ్చు, లేదంటే ఏషియన్ కంట్రీస్ సంబంధించిన ఒక కరెన్సీని రూపొందించుకొని ఈ పవర్ గేమ్ అంతా కూడా ఏషియన్ కంట్రీస్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎలా అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత పౌండ్ స్టెర్లింగ్ ఏదైతే ఉందో దాని ప్లేస్లోకి డాలర్ వచ్చి కూర్చుంది. సో ఇలాంటి యుద్ధాల తరువాత, అది 3వ ప్రపంచ యుద్ధం దాకా మాట్లాడడం లేదు కానీ ఇలాంటి యుద్ధాల తీవ్రత చూస్తుంటే కూడా ఇలాంటి యుద్ధాల తర్వాత ఒకవేళ అమెరికా తన ఇది పోగొట్టుకోగలిగింది అంటే కనుక, అమెరికా తన పవర్ని పోగొట్టుకోగలిగింది అంటే కనుక ఖచ్చితంగా డాలర్ ప్లేస్లోకి ఏషియన్ కంట్రీస్లో ఉన్న కరెన్సీ వచ్చి కూర్చునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయన్నమాట. రైట్, ఇది 4వ పాయింట్. అలాగే నెంబర్ 5, ప్రస్తుతానికి ఇరాన్ అమెరికాని ఇజ్రాయెల్ని ఎదుర్కోవడంలో ఎక్కడ కాస్త కుస్త వెనక అడుగేస్తోంది. అంత పెద్ద సైన్యం ఉన్నా, అంత పెద్ద బలమైన దేశంగా ఉన్నా, దానిని నడిపిస్తున్న ఒక మతం చాలా బలంగా ఫోర్స్ఫుల్గా ముందుకు తోస్తున్న అణ్వాయుధాల విషయంలో బలహీనంగా ఉంది. ఆ అణ్వాయుధాన్ని తయారు చేసుకోవడానికే, ఆ న్యూక్లియర్ పవర్ని పెంచుకోవడం కోసమే ఇరాన్ ముందుకు వెళుతుంటే తనని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. అసలు గేమ్ ఇంకా చాలా ఉంది. అసలు ఎందుకు అమెరికా అడ్డుపడుతుంది, ఇలాంటి అసలు గేమ్ చాలా ఉంది. అది నేను మరో ఎపిసోడ్లో చెబుతాను. సరే, ప్రస్తుతానికి మనకు కనబడేది ఏంటి అంటే అణ్వాయుధాలను తయారు చేస్తుంది కాబట్టి ఇరాన్ మీద మేము దాడి చేస్తున్నామని అమెరికా అండ్ ఇజ్రాయెల్ చెప్తున్న తీరు ఏదైతే ఉందో దీంతో అన్ని దేశాలు కూడా ఆలోచించేలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది. అదేంటంటే ప్రతి దేశానికి అణ్వాయుధాలు ఉండాలి, ప్రతి దేశానికి కూడా తమ న్యూక్లియర్ పవర్ని ఏర్పాటు చేసుకొని ఉండాలి, అది మన చేతిలో పెట్టుకోవాలి. ఈ ఇంతకు మించిన అస్త్రాన్ని మనం లేకుండా ఒక దేశాన్ని లీడ్ చేయలేము అనేలాంటి పరిస్థితులు వస్తే గనక ప్రతి దేశం కూడా అణ్వాయుధాల తయారీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఇది నెంబర్ 5 పాయింట్. అలాగే చివరిగా 6వ పాయింట్, పెట్రోల్ అవసరం ఏ స్థాయిలో ఉంది, ఆయిల్ అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయి, దేశానికి లింక్ అయి ఉండడం వల్ల ఏం జరుగుతుందో అందరం చూస్తున్నాం కదా. హర్ముజ్ జలసంధి క్లోజ్ చేస్తే ఒక రకంగా అనేక దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యేలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎఫెక్ట్తో ప్రతి దేశం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే న్యాచురల్ రీసోర్సెస్ ద్వారా
అంటే సోలార్ కానీ గ్రీన్ ఎనర్జీ లాంటివి తయారు చేసుకోవడానికి అటువైపుగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా కనబడతాయి. అనేక దేశాలు అటువైపుగా వెళతాయి. అంటే భారత్ ఇప్పటికే గ్రీన్ ఎనర్జీలో దాదాపుగా 50% కంపేర్ టు అదర్ కంట్రీస్ కాస్త కూస్త ముందే ఉంది. కాబట్టి అటువైపుగా ఈ ఆలోచనలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది న్యాచురల్ గ్యాసెస్ కానీ, న్యాచురల్ ఇది ఆయిల్స్ కానీ, ఏదైనా సరే మిగతా ట్రాన్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏదైనా సరే ఆటంకాలు కలిగినా పర్లేదు, కానీ బట్ ఆయిల్ విషయానికి వస్తే కనుక ఇది అతిపెద్ద గుదిబండలాగా ప్రతి దేశానికి మారుతుంది. కాబట్టి ఈ యుద్ధాల ఎఫెక్టు, అలాగే దీని తద్వారా డిపెండ్ అయిన ఆయిల్ ఏదైతే ఉందో దానికి ఒక చర్మగీతం పాడి, ఆయిల్ లేకపోయినా సరే న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా మన బలాన్ని ఎలా పెంపొందించుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఈ యుద్ధం నేర్పుతున్న మరొక పాఠం అన్నమాట. సో ఈ 6 పాయింట్లు చూస్తే ఏమర్థమైంది? యుద్ధం తరువాత అనేక దేశాల్లో జరిగే మార్పులు చేర్పులు ఇవే అన్నమాట. అయితే ఇందులో అమెరికా ఏమాత్రం వెనకడుగు వేసేలాంటి పరిస్థితి వచ్చినా, అమెరికా ఏ పాయింట్లో తగ్గేలాంటి పరిస్థితి వచ్చినా ఖచ్చితంగా ఇది జియో పాలిటిక్స్లో అతిపెద్ద మార్పుగా మారుతుంది. ఖచ్చితంగా పవర్ షిఫ్టింగ్ అంతా కూడా ఏషియన్ కంట్రీస్కి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూద్దాం వాట్ నెక్స్ట్ అనేది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూనే ఉండండి మగధా న్యూస్లో. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.